హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఒక చిన్న మాట భార్య భర్తల కోసం. భార్య భర్త కళ్ళు కప్పి తప్పుడు పనులు చేసింది అనుకోండి, ఆ భార్యని ఆ భర్త ఎన్నటికీ క్షమించడు, భార్య స్థానం ఇవ్వడు. అంతేగా? ఎవరైనా సరే ఎంత దూరమైనా వెళ్తాడో, విడాకులు తీసుకుంటాడో, వదిలించుకుంటాడు. కానీ అలా కాకుండా ఆ భార్య తప్పుడు పని చేసిన భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అంటే దానికి ప్రధానమైన కారణాలు రెండు ఉంటాయి. ఒకటి, తన కడుపున పుట్టిన బిడ్డలో పెళ్లిళ్ళకి ఆటంకం కలుగుద్ది తల్లి లేకపోతేనని అదొక కారణంతో తెచ్చుకుంటాడు. రెండో కారణం, భోజనం అవరదు, వంట కోసమైనా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి చూస్తాడు. అంతేగాని ఆ భార్యకి ఎప్పుడు కూడా ఆ భర్త భార్య స్థానం మాత్రం ఎన్నడూ ఇవ్వడు. ఒక వంట మనిషి, ఒక పని మనిషి కిందే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు తప్ప ఎప్పుడు కూడా భార్య స్థానం ఇవ్వడు. కానీ కొంతమంది అనుకుంటారు, ఇలాంటి తప్పుడు పనులు చేసినా కూడా తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు వీడు అని అనుకుంటారు. అది సహజం. కానీ నేను చెప్పిన రెండు కారణాల వల్ల తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం జరుగుద్ది కొంతమంది భర్తలకి, వేరే దారి లేక. అంతేగాని భార్య స్థానం మాత్రం ఎన్నడూ ఇవ్వడు. ఆవిడకి ఎప్పుడు కూడా వంట మనిషి స్థానం, పని మనిషి స్థానంలోనే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడని అనుకుంటారు కొంతమంది. అలా జరుగుతున్నాయి. ఎవళ్ళైనా సరే, ఒకళ్ళ గురించి చెప్పటం లేదు, ఎవళ్ళైనా సరే జరిగేది ఇదే. తప్పుగా అనుకోకూడదు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా, నేను పెట్టిన మెసేజ్ని చూసిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. బాయ్.